వెయిట్ వెయిట్ అందరూ తీసుకో జ్వాల మంద యాదవులం జ్వాల మేపుకుంటుంటే ఒక ముగ్గురు వచ్చి జ్వాలను పట్టుకొని బెదిరించి ఎత్తుకపోవాలని ఒక అబ్బాయిని చూసి కొట్టి ఆటోలో వేసుకుంటుంటే మేము ఆ ఆటో బియ్యాలు తీసుకొని వచ్చి సారంలో స్టేషన్లో ఒప్పగించినాక మాకు ఇప్పుడు జ్వాలు పోయినాయి. వాడు సవాల్ చేసిపోయినాడు, మేము మత్స్సుగా ఎత్తుకపోయినా ఇప్పుడు కూడా ఎత్తుకోనికి వచ్చినా ఆ జ్వాల ఆటోలో వేస్తారా మిమ్మల్ని సంపాలన అన్నాడు. అంటే మేము మా పిల్లలు వేరే వాళ్ళు మధ్యాహ్నం దావన పోయి మంచి రచించి పోయినాడు వాళ్ళను వచ్చి. అందుకు మేము అందరం కలుసుకొని వచ్చి స్టేషన్ సార్ల కాడికి వచ్చేసినాం. మీ జీవాలు మీకు ఇచ్చారా? మా జీవాలు మాకు వచ్చేసినారు, అన్నీ వదిలిపెట్టినారు. వాళ్ళ వెహికల్ తెచ్చి ఆ స్టేషన్లో దొరికినాం. ఒక 16 జీవాలు నాకు పోయినాయి సార్, 16 జీవాలు పోయినాయి. ఒక ఆటో ఒక బైకు 2 వెహికల్ తెచ్చి స్టేషన్లో పంపించేసినాం. ఎవరు వాళ్ళు? ఒక వెంకటేశ్ నాయక్ అంట కుంట్ల, ఒక ఆయన మద్దూరు పిల్లోడు, ఒక పుసులూరు పిల్లోడు. వాళ్ళు సార్ ముగ్గురు తప్పదాగినారు, మనుషులను కూడా కొట్టడానికి వస్తున్నారు. వాళ్ళు మత్స్యశాల తిన్నామా మీ జీవాలు, ఇప్పుడు కూడా 6 జీవాలు ఆటోలు వేస్తారా ఏరా మీరు తిన్నాము అని అంటున్నారు సార్. వాళ్ళు పిల్లలను బెదిరిస్తున్నారు చెట్టుల్లో పోతండి. ఏం పేరు నీ పేరు? ఏం జరిగింది? మేము కంప చెట్లు ఉంటే మేపుతున్నాం సార్. నేను వెనకాల ఉన్నాడు, వాళ్ళు వచ్చి వీళ్ళ పిల్లలే వాళ్ళు వచ్చారు. తర్వాత వాళ్ళు వచ్చి దుంకి మా నన్ను కొట్టి జీవాలను ఎత్తుకోవడానికి ట్రై చేసాం సార్. మేము బండి తాళాలు వచ్చేసాం. ఏమంటారు వాళ్ళు జీవాలు ఎత్తుకుపోయి? సంప్రదాయం చెప్తాను, కొట్టినారు నన్ను, సంప్రదాయం చెప్తాను. కంపల్సరీలో దొరికినారు సార్. కొట్టినారు సార్. ఓకే.